బాగి మామూలుది కాదండి అసల. ఇవాళైతే "ఆరు అక్క, ఆరు అక్క" అంటూ వాటర్ వరల్డ్ మొత్తం పరిగెత్తేసి అందరినీ హడలెత్తిచ్చిందనమాట. ఇంకా అంజు పాప కిడ్నాప్ వల్ల విషయం అంతా సైడ్ ట్రాక్ అయిపోయిందనమాట. ఇంకా అసలు ఏం జరుగుద్దంటే బాగి అయితే "ఆరు అక్క, ఆరు అక్క" అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ మనోహరి గారికి డాష్ ఇస్తదనమాట. ఇంక మనోహరి అయితే "ఆరు ఏంటి అసలు, ఆయన ఆరు ఇక్కడికి ఎందుకు వస్తుంది, చనిపోయింది కదా" అనేసి మనోహరి అంటూ ఉంటే, "అవునండి మీరు చూపించారు కదా, ఆరు అక్క అయితే ఇక్కడ కనిపించింది" అనేసి బాగి పరిగెత్తుకుంటూ వెళ్ళిద్దనమాట. అమ్మో, అసలు నేను చూపించిన ఆరు అక్క అనబడే లావణ్య ఇక్కడికి వచ్చిందా ఏంటి అనేసి మనోహరి కూడా వెతకడానికి వెళ్ళిద్దనమాట. ఇంకో పక్క అయితే చిత్ర ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎలాగైనా పిల్లల్ని నా వైపుకు తిప్పుకోవాలని చెప్పేసి చిత్ర అయితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి, "పిల్లలు నాతో ఎవరు రన్నింగ్ రేస్ చేస్తారో" అనేసి అడగగానే, "పిల్లలు మేమందరం చేస్తామంటారనమాట. ఇంకా ఆకాష్ అయితే, "నేనైతే రన్నింగ్ చేయను, నేనైతే రాతోడు కానీ అనామిక, బాగి, మా నాన్న ఉంటేనే చేస్తాను" అనేసి ఇంకా ఆకాష్ అంటూ ఉంటే, "అయ్యో ఆకాష్, నన్ను నీ పిన్నిని అనుకో, నేను చూసుకుంటా కదా నేను జాగ్రత్తగా, రన్నింగ్ చేయి" అనేసి చిత్ర చెప్పగానే పాపం ఆకాష్ కూడా పిల్లలందరితో రన్నింగ్ చేస్తాడనమాట. ఆకాష్కి అయితే రన్నింగ్ చేస్తూ ఆయాస ఎక్కువైపోయి ఒక చోట పడిపోతాడనమాట. ఇంకా పిల్లలందరూ ఆకాష్ ఆకాష్ అనగానే ఇంకా వినోద్, ఇంకా అనామిక, రాతోడు అందరు వస్తారనమాట. ఇంకా ఆకాష్కి అయితే అనామిక అయితే ఇంకా స్ప్రే ఇస్తుంది అనమాట. ఆస్తమా స్ప్రే ఇవ్వగానే ఆకాష్ నార్మల్ అయిపోతాడు. ఇంకా అనామిక సీరియస్ అయితే, "చూడండి ఏంటి వినోద్ ఇదంతా, అసలు మీకు పిల్లల్ని చూసుకోవడం రాకపోతే చూసుకోవద్దు, అయినా ఆకాష్కి ఆస్తమా ఉందంటే ఎందుకు పరిగెత్తిచ్చారు మీరు" అనేసి అనామిక అయితే వినోద్ని, చిత్రని ఫుల్గా కోటింగ్ ఇచ్చి తిట్టి ఇంకా ఆకాష్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా మన చిత్ర అయితే, "ఏంటి వినోద్ ఇది అసలు, పని మనిషి నన్ను తిడుతుందేంటి" అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటే, "అయినా కానీ నాకు అనామిక తిడుతూ ఉంటే ఒక అమ్మ తిడుతున్నట్టే ఉంది, మా వదినలాగే ఉంది అనామిక తిడుతుంటే, అందుకే నేను ఏమనలేకపోయాను. అయినా కానీ చిత్ర నీకు పిల్లల్ని చూసుకోవడం రాదు, పిల్లల జోలికి నువ్వు వెళ్ళొద్దు" అనేసి వినోద్ కూడా చిత్రాన్ని బాగా అరుస్తాడనమాట. అయ్యో ఇదేంటి ప్లాన్ రివర్స్ అయింది, ఆ మనోహరియే నాకు దిష్టి పెట్టి ఉంటుంది అనేసి చిత్ర కూడా అనుకుంటుంది అనమాట. ఇంకో పక్క అయితే మన బాగి పరిగెత్తుతూ అమర్కి డాష్ ఇస్తుంది అనమాట. ఇంకా "ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు బాగి" అనేసి అమర్ అంటూ ఉంటే, "ఆరు అక్కను చూశానండి, ఆరు అక్క ఆత్మ మన చుట్టూనే తిరుగుతుందని పంతులు గారు చెప్పారు కదా, ఆరు అక్క ఆత్మ మన కోసం వాటర్ వరల్డ్కి కూడా వచ్చింది, నేను చూశానండి, మీకు కూడా చూపిస్తాను రండి" అనేసి బాగి అంటూ ఉంటే, "అయ్యో బాగి, అసలు ఆరు ఇక్కడ లేదు కదా, పిల్లలు వింటే బాధపడతారు, ఆగిపో నువ్వు" అనేసి అమర్ అంటూ ఉంటే, "లేదండి ఆరు అక్కను చూపిస్తానని" మన బాగి అయితే మళ్ళీ రన్నింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంకో పక్క అయితే అంజు పాపని కిడ్నాప్ చేయాలనేసి రణ్వీర్ పెట్టిన రౌడీ ట్రై చేస్తాడనమాట. ఇంకా అంజు పాప దగ్గరికి ఆ రౌడీ వస్తూ ఉంటే ఇంకా అంజు పాపనైతే అందరు చుట్టుముట్టేస్తారు, పిల్లలు, అనామిక, రాతోడు వాళ్ళంతా. ఇంకా ఆ రౌడీ వెనక్కి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మనోహరి కూడా తన ఫ్రెండ్ లావణ్య కోసం వాటర్ వరల్డ్ అంతా వెతుకుతూ లావణ్యాన్ని పట్టుకుంటుంది అనమాట. "లావణ్య నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, అసలు కొంతమందికి అయితే నువ్వు ఇక్కడ లేవని చెప్పాను, నువ్వు కానీ వాళ్ళ కంట పడితే పెద్ద ప్రమాదం అయిపోయిద్ది" అనేసి మనోహరి వాళ్ళ ఫ్రెండ్ లావణ్యకి చెప్పిద్ది అనమాట. "ఏంటి మనోహరి, ఇప్పుడు కూడా నీ స్వార్థం కోసం నన్ను పలకరిస్తున్నావా, అయినా నీ కోసం నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోను, ఇక్కడే ఉంటాను" అనేసి లావణ్య కూడా అంటదనమాట. అయ్యో ఏంటి ఇలా అయిందనేసి మనోహరి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క అయితే మన బాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈసారి అనామికకు డాష్ ఇస్తుందనమాట. "అక్క అక్క, ఆరు అక్క అయితే ఇక్కడికి వచ్చింది, నేను చూశాను, ఆయనకు చెప్తే ఆయన కూడా నమ్మట్లేదక్క, నువ్వైనా నమ్మక్క, చూపిస్తాను రా అక్క" అనేసి బాగి అయితే మళ్ళీ పరిగెత్తుతూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అయితే రౌడీలు వెళ్ళి రణ్వీర్కి చెప్తారనమాట, "మేమైతే అంజు పాపని కిడ్నాప్ చేయలేకపోయాము, అందరూ ఉన్నారు" అనేసి ఆ రౌడీ చెప్పగానే ఇంకా రణ్వీర్ అయితే, "సరే మీరైతే ఒక ట్రక్ తీసుకొని అటుగా వచ్చేసేయండి, అంజు పాపని నేను కిడ్నాప్ చేసి ఆ ట్రక్కులో ఎక్కిస్తాను, మీరైతే అంజుని తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళండి" అనేసి రణ్వీర్ ప్లాన్ చెప్తాడనమాట. ఇంకా అందరూ అయితే ఒక చోటకు వచ్చి నిలబడతారనమాట. ఇంకా పిల్లలైతే ఇంకా "నేనైతే జైంట్ వీల్ ఎక్కుతాననేసి" అమ్ము అనగానే ఇంకా సరే అని చెప్పేసి అనామిక అయితే పిల్లల్ని జైంట్ వీల్ ఎక్కిస్తే అంజు పాప ఒక్కటే అక్కడ ఉంటుందన్నమాట. అప్పుడైతే ఇంకా రణ్వీర్ వచ్చేసి ఇంకా అంజుకైతే మత్తుమంది పెట్టేస్తాడు మూతికి. ఇంకా అంజు పడిపోగానే ఇంకా రౌడీలు అటుగా ట్రక్కుని తీసుకొస్తే ఆ ట్రక్కులో అయితే అంజుని అయితే రణ్వీర్ ఎక్కించి పంపించేస్తాడనమాట. ఇంకో పక్క అమర్ అయితే మన బాగి కోసం వెతుకుతూ ఉంటాడనమాట, బాగి ఎక్కడుందా అనేసి. ఇంకా ఫైనల్గా బాగి అయితే ఇంకా పిల్లల దగ్గరికి, అనామిక, రాతోడు దగ్గరికి వచ్చేస్తానమాట. అయినా కానీ మీరందరూ ఉన్నారు, ఇక్కడ అంజు పాప ఏది కనిపించట్లేదు అనేసి బాగి అనగానే, అవునవును అంజు ఏదని అందరూ అనుకుంటారనమాట. అప్పుడు అర్థమైంది అంజు పాప కనిపించట్లేదు, మిస్ అయిపోయింది అని అంజు కోసం వెతుకుతూ ఉంటారనమాట. ఇంకా అమరుకు కూడా తెలుస్తుంది అనమాట అంజు అయితే కనిపించట్లేదని. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.